సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మెరికా వరల్డ్. సో చూస్తున్నారు కదా, ఇవాళ అయితే క్యారీ ఫ్లోర్ రెసిపీ కర్రీ వచ్చేసి చేద్దాం. ఎట్లా అయిందనేది లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం ముందుగా అయితే ఏదైనా చేసాక ముందు మనం ఉల్లిపాయ అయితే భోని అంటాం కదా, ఆ విధంగా ఉల్లిపాయ ముందుగా వేసుకోండి. సో ఉల్లిపాయ వేసి మన నూనె వేసుకోండి. ఓకే, సో 2 టీ స్పూన్ అంటాం కదా, టీ స్పూన్ రెండు నుంచి 3 వేసుకోండి, బాగానే ఉంటుంది. కొద్దిగా ఎక్కువ ఉంటే టేస్ట్ బాగా వచ్చింది. సో నూనె వేసాక సో 2 నుంచి 3 నిమిషాల పాటు మనం కదిలిచ్చి తర్వాత మనం సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇట్లా కొద్దిగా లైట్గా కాలాక నెక్స్ట్ మనం టమాటా అయితే వేసుకోవాలి. ఓకే, సో టమాటా వేసుకోండి. మన దగ్గర పచ్చిమిర్చి ఉంటే ఒకే పచ్చిమిర్చి వేసుకుందాం. ఒకవేళ పచ్చిమిర్చి లేదు అనుకున్నప్పుడు ఎండుమిర్చి ఒకటైతే వేసుకోండి. వేసుకున్నాక ఉప్పు ఓకే అండి, టర్మరిక్ పౌడర్ పసుపు కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వేయండి. ఒక టీ స్పూన్ వచ్చేసి ఒక స్పూన్, టీ స్పూన్ కాదు, ఒక చిన్న స్పూన్ వచ్చేసి ఉప్పు. కారం అయితే వద్దు, ఎందుకంటే నేను మిక్స్ చేశాను కాబట్టి కారం అయితే వద్దు. సో తర్వాత మనం క్యారీ ఫ్లవర్ అయితే తీసుకున్నాం కదా ఇందాక. సో వాటర్లో బాగా 5 నిమిషాల పాటు పెట్టండి. సో ఫ్రెండ్స్ ఇట్లా నూనె బయటకు వచ్చాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో క్యారీ ఫ్లవర్ ఇందాక చిన్నగా కట్ చేసుకున్నాం కదా ముక్కలు, ఆ ముక్కలు దీంట్లోకి నీళ్ళలో నుంచి తీసి దీంట్లోకి డైరెక్ట్గా ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. సో చూపించినట్టుగా కొద్దిగా పెద్ద ముక్కలే చేయండి, మరి చిన్న అయితే తర్వాత వెళ్ళిపోతాయి. కొద్దిగా లైట్గా మీడియం సైజ్ అనుకోండి, అవి చేయండి. సో ఈ విధంగా వేసుకొని కొద్దిగా అంతా మసాలా మిక్చర్ అయ్యేటట్టు చూడండి. ఈ విధంగా మీరు కలపండి. ఓకే, సో ఈ విధంగా కలిపితే ఏంటంటే మొత్తం మసాలా అనేది దీనికి అంటుకునిద్ది అనమాట. సో టేస్ట్ రావడానికి బాగుంటుంది. సో ఈ విధంగా చూడండి, ఓ 2 నిమిషాల పాటు కొద్దిగా అటు ఇటు సో నేను చూపించినట్టుగా కదిలిచ్చి మనం తర్వాత ఒకే ఒక్క కప్పు వాటర్ అయితే దీంట్లో వేసేయండి. ఓకే, సో ఈ విధంగా వేసేయండి. కావాలంటే ఇంకోటి వేసేసి ఓ 5 నుంచి 10 నిమిషాలు ఖచ్చితంగా అయితే పెట్టాల్సింది. మూత పెట్టాం కదా, సో మూత పెట్టేశాక ఓ 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఒకసారి మనం చూద్దాం. చూస్తున్నారా, సో ఈ విధంగా అయితే మనకి చూస్తున్నారా ఉండిద్ది. సో అది మెత్తపడిందా లేదా అనేది ఒకసారి చూసుకొని ఇంకో 10 నిమిషాలు మనం పెట్టవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఉప్పు కారం చూసుకొని ఇంకో 10 నిమిషాలు పెట్టి, లేదు ఉప్పు కారం సరిపోయింది మెత్తపడింది క్యారీ ఫ్లవర్ అనుకుంటే మనం తీసేయచ్చు. చూస్తున్నారా, సో ఈ విధంగా మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. వెరీ ఈజీ బ్యాచిలర్ స్పెషల్. ఖచ్చితంగా 10 నిమిషాల తర్వాత లేదా 15 నిమిషాల తర్వాత ఈ విధంగా ఘుమ అంటూ టేస్టీగా ఉండిద్ది. అప్పుడైతే మనం ఏం చేయాలంటే, సో అదే విధంగా మనం సో అన్నంలో కానివ్వండి చపాతీలో కానివ్వండి హ్యాపీగా మీరు తినేయచ్చు. నేనైతే సో ఇప్పుడు నేను అన్నంలోకి ట్రై చేస్తున్నాను. మీరు అన్నం కానివ్వండి చపాతీ కానివ్వండి ఏదైనా తినండి, ఎందుకంటే మనం కారం వేయలేదు కాబట్టి ఆ కలర్ లేదు, కొద్దిగా వాటర్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి మాత్రం ఒకే ఒక్క లైక్ అయితే ఇచ్చుకోండి. థ్యాంక్ యూ.